ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏంటి అసలు? సో బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మనకు నోటీసెస్ రాకుండా ఉంటాయి. సో వాటిలో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు వెహికల్కి ఎలాగైతే జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజం వర్క్ అవుతుందో సేమ్ అలానే మనకు గవర్నమెంట్ ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టింది. ఆ ట్రాకింగ్ డివైస్ మీ పాన్ కార్డ్. సో మీరు ఎక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో ప్రతి చోట మీ పాన్ కార్డ్ ఇస్తారు. సో అంటే గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే సింపుల్గా మీరు కార్ పర్చేస్ చేస్తున్నారు అంటే కార్ పర్చేస్ చేసినప్పుడు ఆ డీలర్కి మీ పాన్ కార్డ్ ఇస్తారు. అంటే డీలర్ వచ్చేసి గవర్నమెంట్కి ఈ పర్టికులర్ పాన్ కార్డ్ ఉన్న హోల్డర్ పర్టికులర్ కార్ పర్చేస్ చేశాడని చెప్పి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని మీరు ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోతే, సపోజ్ నేను ఎవ్రీ ఇయర్ ఒక 5 lakhs ఇన్కమ్ వచ్చిందని డిస్క్లోజ్ చేస్తున్నాను, కానీ నేను ఒక 80 lakhs పెట్టి కార్ పర్చేస్ చేశాను. సో 5 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్ 80 lakhs కార్ ఎట్లా పర్చేస్ చేశారు? సో గవర్నమెంట్కి డౌట్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్ని ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ ప్రతి చోట ఈ పాన్ కార్డ్ని యూస్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తుంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం కూడా చెక్ చేసుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయ్యి అక్కడ ఏఎస్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఉన్నాయి, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే సో మనకు రేపొద్దున ఫ్యూచర్లో నోటీసెస్ రాకుండా ఉంటాయి. ఓకే. సెకండ్ చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీలో డిడక్షన్స్ డిస్క్లోజ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిడక్షన్స్ డిస్క్లోజ్ చేస్తారు. ఎలాంటివి అంటే హెచ్ఆర్ఏ డిడక్షన్ అంటారు. హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే రెంట్ పే చేస్తున్నారో ల్యాండ్ లార్డ్కి ఆ రెంటల్ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎంప్లాయర్కి డిస్క్లోజ్ చేయకుండా, అంటే వాళ్ళ కంపెనీలో డిస్క్లోజ్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిస్క్లోజ్ చేస్తుంటారు. సో ఇలా చాలా డిడక్షన్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు డిస్క్లోజ్ చేస్తారు. సో డిస్క్లోజ్ చేయడంలో తప్పు లేదు, కానీ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వాళ్ళు తర్వాత డిస్క్లోజ్ చేస్తారో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందో లేదో అని చెప్పేసి గవర్నమెంట్ చాలామందికి ర్యాండమ్గా నోటీసెస్ పంపిస్తుంది. ఏంటి అంటే, సో మీరు ఏదైతే డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తారో ఆ డిడక్షన్స్ రిలేటెడ్ మీకు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో మాకు సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ ఆ ప్రూఫ్ జెన్యూన్ అయితే మేము మీకేం ప్రాబ్లం లేదు, జెన్యూన్ కాకపోతే మీకు హ్యూజ్ డిమాండ్ ఇష్యూ చేస్తారు. ఎలా అంటే, మనం ఒక 1 lakh ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేసాము, ఈ నోటీస్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఒకవేళ ఇది మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు 200% పెనాల్టీ రేస్ చేస్తారు.